హలో యువర్స్, మీరు చూస్తున్న విబోర్డ్ వర్కింగ్ వాస్తు వీడియోస్ చూడండి. నేను ఇక్కడ మంచి స్లాబ్ వేసి ఉన్న బిల్డింగ్ లోపల చేసిన వర్క్ గురించి చెప్పడానికి వచ్చిన. అయితే ఎందుకంటే సార్ కింద వచ్చేసి మనకు ఇంకా ఫ్లోరింగ్ కాలేదు, మీద సీలింగ్ కాలేదు. ఈ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా స్లాబ్ వేసిన తర్వాత ఈ విధంగా సివిల్ వర్క్ చేసుకుంటే తక్కువ ఖర్చు లోపల మన బోర్డులో 2 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి 75 mm వాల్ అంటాం, ఇది 3 ఇంచ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 50 mm వాల్ అంటాం, అది 2 ఇంచెస్ ఉంటుంది. దీని లోపల మనం ఈ విధంగా వర్క్ మనం కంప్లీట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే అక్కడ ఏరియాను బట్టి అక్కడ ఎటువంటి అవసరం ఉందో చూసి దాన్ని బట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మీద ఒక దిక్కు సెంటరింగ్ ఇప్పుతూనే లేరు, కింద మనం కంప్లీట్ చేసి పెట్టినాం. అంటే చూడండి ఎంత తొందర లోపల అయిపోద్దో ఈ వర్క్ మనకు. మళ్ళీ ఇంకొకటి ప్లేస్ కూడా కన్జమ్స్ అవుతుంది, ఎందుకంటే ఇది 3 ఇంచ్ వాలే కాబట్టి మనకు ప్లేస్ కన్జమ్స్ అవుతుంది. చాలా తక్కువ ఖర్చు లోపల అయిపోద్ది, ప్లేస్ కూడా కన్జమ్స్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏరియా కూడా ఎక్కువ వస్తుంది. ప్లస్ చూడడానికి కూడా లుకింగ్ ఉంటుంది, ఫ్లాట్ లుకింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం బ్రిక్స్ కనుక సివిల్ వర్క్ కనుక వెళ్ళినట్టుంటే సివిల్ వర్క్లో మీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా బ్రిక్స్ పెట్టుడు, దాని తర్వాత ప్లాస్టింగ్ చేసుడు, ఏదో ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టం అవుతుంది. ఈ బంకడాల్స్ లోపల కానీ, రెస్టారెంట్లో కానీ, లేదా మన హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇట్లా మన ఇది హాస్టల్స్ కానీ ఈ విధంగా మనం చేసుకుంటే నీట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి కమర్షియల్ పర్పస్గా మనకు మంచిగా రెంట్ వస్తుంది, తక్కువ టైం లోపల యూజ్ అవుతుంది. కాబట్టి మీకు రెంట్ కూడా మంచి గ్రోత్ అవుద్ది సార్. ఈ విధంగా చేసుకోండి. ఎందుకంటే సివిల్ వర్క్ ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. సివిల్ వర్క్ లోపలనే ఇట్లా చేసుకుంటే దాని తర్వాత మనం ఇట్లా సివిల్ వర్క్ దీనికి వచ్చేసి ప్లాస్టింగ్ చేసుకోవాలి. నేను ప్లాస్టింగ్ చేసుకొని ప్లాస్టింగ్ లోపల ఇది ఫినిషింగ్ అయిపోద్ది, ఇటు సైడ్ కూడా ఇది ఫినిషింగ్ అయిపోద్ది, మీకు ఏం ఏర్పడదు. ప్లస్ ఇంకొకటి ఎంత నీట్గా అవుతుంది అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. వాల్స్ కూడా వచ్చేసి ఫ్లాట్ లుకింగ్ ఉంటాయి, ఎందుకంటే ఇది పుట్టి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. దీనికి ఎక్కువ పుట్టి కూడా పట్టుకోదు, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి మీకు పుట్టి కూడా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెయింట్ వేస్తే కూడా హెవీ లుక్ వస్తుంది, మీకు పెయింట్ వేస్తే కూడా మంచి హెవీ లుక్ వస్తుంది. ఫార్మల్ కూడా ఇందులోనే విండోస్ కానీ, డోర్స్ కానీ అన్నీ ఇందులో ఉండేసరికి మీకు విండో ఫ్రేమ్ కానీ, డోర్ ఫ్రేమ్ కానీ ఎటువంటి పోయి మళ్ళీ వేరే ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చు లోపల, లో ప్రైజ్ లోపల అయిపోద్ది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ టైం లోపల అయిపోద్ది, మంచి గ్రోత్ వస్తుంది. ప్లస్ ఇంకోటి వాల్ ఏరియా కూడా తక్కువ కాబట్టి మీకు ప్లేస్ కూడా కన్జమ్స్ అవుతుంది. ప్లస్ ఇంకోటి మనకు నచ్చినట్టుగా మార్చుకునేందుకు ఈ బోర్డులో చాలా అవకాశాలు ఉంటాయి. ఈ బోర్డును రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. యూజ్ ప్రొడక్ట్ కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేదు దీని గురించి. ఈ బోర్డు గురించి సార్ మరి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, టర్మినేషన్స్, ఏసీ ప్రూఫింగ్ కూడా ఉంటుంది. ఏసీ ప్రూఫింగ్ ఎందుకు చెప్తాను మీకు ఊకే అంటే, ఏసీ ప్రూఫ్ అంటే ఇందులో థర్మోకోల్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇలా సిమెంట్ విత్ థర్మోకోల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సెంటర్లో చూడడానికి ఎట్లుంటుందో సిమెంట్ విత్ థర్మోకోల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు ఎంత హీట్ చేసినా కానీ, అవుటర్ హీట్ అయినా కానీ లోపల ఇన్పుట్ హీట్ కాదు, చాలా కన్జంప్షన్ ఉంటుంది, మంచి నీట్గా ఉంటుంది సార్. బెస్ట్ పర్పస్గా యూజువల్ అయితే చూడండి. ఇంకా కింద చేసిన ఇది 2వ స్టెప్, దీన్ని కూడా చేసిన. ఇంకా 3వ స్టెప్ వచ్చేసి మనము స్కఫోల్డింగే ఇప్పలేదు, అయినా కానీ ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. నీట్ పర్పస్ లుక్ ఉంటుంది. విబోర్డ్ వర్కింగ్ వాస్తు వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.